నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం గొల్లపూడి బాలసుబ్రహ్మణ్యం గారు రచించిన 'భాగస్వామి' అనే ఒక మంచి కథను విందాం. చిన్మయి, ఈ చిలకాకు పచ్చ చీర కట్టుకొని, రవ్వల నెక్లెసు, చేతులకు ఆ వంకీలు పెట్టుకో, తలలో ఈ మల్లెపూల దండ తురుముకోవడం మర్చిపోవద్దు. త్వరగా రెడీ అయ్యి కిందకొచ్చాయి. వంటింట్లో స్వీట్లు, సమోసాలు రెడీ చేస్తూ ఉంటాను. నువ్వొచ్చి కాఫీ కలుపుదువు గాని. అవతల వాళ్ళొచ్చే వేళయింది. గది బయటికి వచ్చి తలుపు వేస్తూ అన్నది సుమతి, చిన్మయి తల్లి. అబ్బబ్బా, ఆపవే నీ సోది. అసలు నాకు పెళ్ళి వద్దు, ఈ పెళ్లి చూపులు వద్దు. ఉత్తినే ఎందుకు గంగిరెద్దులా అలంకరించుకోవడం? అసహనంగా అరిచింది చిన్మయి. నోరు ముయ్యవే, పిచ్చివాగుడు నువ్వును. నాన్నగారు వింటే ఇంకేం లేదు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతావా? ఇప్పుడు నీకంత విపరీత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఎవరినైనా ప్రేమించావా అంటే లేదు అంటావు. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నావు. ఇప్పటికే 27 ఏళ్ళు నీకు. వచ్చిన 4 సంబంధాలు ఏదో వంక పెట్టి తప్పించేశావు. ఇవాళ వస్తున్న అబ్బాయి ఫోటో కూడా ఇంతవరకు చూడనే లేదు. చూడబోతే మేము నీ పెళ్లి దిగులుతోనే పోయేట్టున్నాం. మళ్ళీ కూతురు గదిలోకి వచ్చి అన్నది సుమతి. అమ్మా, అసలు జీవితానికి పెళ్ళి తప్పనిసరిగా కావాల్సిందేనా? నా ఫీలింగ్స్ మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఆ 4 సంబంధాలు వద్దన్నది నేనా, అవతల వాళ్ళ? పెళ్లి చేసుకోకపోతే హాయిగా బ్రతకలేనా? ఆవేశంగా అన్నది చిన్మయి. ఆపు నీ టీవీ సీరియల్ డైలాగులు. ఇప్పుడు నీకు ఉపన్యాసం ఇచ్చే తీరిక నాకు లేదు. చెప్పినట్టు తయారై కిందికి రా, బయటికి నడుస్తూ అన్నది సుమతి. ఓహ్, వీళ్ళకి చెప్పడం దండగా. కొబ్బరి బొండం, ఐరావతం, కొండ అని ఇంకెంతమంది గుసగుసలాడుకుంటారో. ఆ కామెంట్లు చెవిన పడ్డ ప్రతిసారి ఒళ్ళంతా కారం పూసినట్టు ఉంటుంది. ఆ బాధ పడ్డవాళ్ళకే తెలుస్తుంది. నేను నచ్చాను అన్న ఒక్క సంబంధం వాళ్ళు కూడా నన్ను కాక నా సంపాదనని, మా ఆస్తిని ఇష్టపడ్డారని తెలుసుకోవడం ఏమంత కష్టం కాదు. అలాంటి సంబంధానికి ఓకే ఎలా చెప్పాలి? వీళ్ళకి మాత్రం నా పెళ్ళైతే చాలు అన్నట్టు అన్నింటికీ సిద్ధమే. చెప్తే అర్థం చేసుకోరు. ఆడదానికి పెళ్ళే పరమార్థం అని ఉపన్యాసాలు దంచేస్తారు. ఇవాళ వచ్చేవాళ్ళు మాత్రం ఏం ఉద్ధరిస్తారు? ఈ ప్రదర్శనే ఒక పెద్ద తంతు. మళ్ళీ వీళ్ళేదో అనుకోవడం ఇంకో కొత్త గాయం మనసుకి. తప్పదు నాకు, మనసులో అనుకుంటూ అయిష్టంగా తయారవసాగింది చిన్మయి. ముకుందరావు సుమతిల ఏకైక సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెరిగింది చిన్మయి. తెల్లగా కళగా ఉండే చిన్మయి చిన్నప్పటి నుంచి కొంచెం బొద్దుగానే ఉండేది. స్కూల్ రోజుల్లో తనని బొండుమల్లి అని ఏడిపించేవారు ఫ్రెండ్స్. కాలేజీలో మినీ టుంటున్ అని వెంటబడేవారు కుర్రకారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక లెవెల్ కంటే బరువు తగ్గలేకపోయింది చిన్మయి. ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ బాగానే సంపాదిస్తున్న చిన్మయికి తన ఒళ్ళు వల్ల సంబంధాలు రాకపోవడం, వచ్చిన వారు కట్నం కోసం చూడటం చిన్మయికి బాధ కలిగించే అంశాలు. తన బ్రతుకింతే ఇంకా అని మనసులో నిర్ణయించుకున్న చిన్మయి పెళ్ళి వద్దు అని మొరాయించడం మొదలుపెట్టింది. ఆత్మన్యూన్యత క్రమంగా పెరుగుతూ పెళ్లి చూపులంటే ఆనందం కంటే అసహ్యం వేసే స్థాయికి చేరుతూ ఉంది చిన్మయి. నాన్న, నాకు మళ్ళీ పెళ్లి చూపులు వద్దంటే వినరా మీరు? నేనిప్పుడు హాయిగా నా బ్రతుకు బ్రతుకుతున్నాను. పెళ్లి చూపులని వెళ్ళి వాళ్ళ చేత వద్దు అనిపించుకొని ఆ బాధలో కృంగిపోవడం కంటే ఇలా ఉండడమే ఉత్తమం అనిపిస్తుంది నాకు చికాకుగా అన్నాడు చేతన్. చైతు, నీకేమంత వయసు అయిపోయిందని ఈ వైరాగ్యం? తల మీద ఆ 4 వెంట్రుకలు తక్కువైనంత మాత్రాన కొంపలే మునిగిపోయాయి. మీ అమ్మ ఒప్పుకునే ముందు నన్ను 2 అమ్మాయిలు వద్దు పొమ్మన్నారు. వాళ్ళకి నాలో ఏం నచ్చలేదో అంత మాత్రాన నాకు పెళ్లి కాకుండా పోయిందా? ఏదో 2 3 నచ్చలేదు అంటే ప్రపంచం ఆగిపోదు, జీవితం ముగిసిపోదు నచ్చ చెబుతూ అన్నాడు తండ్రి రామనాథం. అవునరా చైతు, నాన్నగారు చెప్పింది అక్షరాల నిజం. 30 ఏళ్ళకే నువ్వు 40 ఏళ్ల వాళ్ళలా మాట్లాడకు. ఫోటో చూడు, అమ్మాయి నిక్షేపంగా ఉంది. కొంచెం బొద్దుగా కనిపిస్తున్నా నేరుగా చూస్తే బాగానే ఉండొచ్చు. పేర్లు కూడా బాగా కలిశాయి, చేతన్, చిన్మయి. నాకైతే ఎందుకో ఈ సంబంధం ఖాయం అవుతుంది అని అనిపిస్తుంది అన్నది తల్లి మమత. ఒక ప్రముఖ టీవీ ఛానల్లో క్రియేటివ్ హెడ్గా పనిచేస్తున్నాడు చేతన్. వృత్తిరీత్యా అనేక ప్రదేశాలు తిరిగే చేతన్ అందగాడు కావడంతో అమ్మాయిలు అనేక మంది అతని చుట్టూ తిరిగేవారు.
కానీ 25 వచ్చేసరికి తల మీద జుట్టు రాలడం మొదలైంది చేతన్కి. గత 2 ఏళ్లలో విపరీతంగా రాలిపోవడంతో బట్టతల వచ్చేసింది 30వ ఏటికల్లా. దాంతో అప్పటిదాకా చుట్టూ తిరిగిన అమ్మాయిలు తప్పించుకొని తిరగడం మొదలుపెట్టారు. కొన్ని పెళ్లి సంబంధాలు చూసినా అతని బట్టతల కారణంగా కుదరలేదు. దాంతో పెళ్లి చూపులన్నా పెళ్ళన్నా మండిపడసాగాడు చేతన్. మధ్యవర్తి ద్వారా చిన్మయి ఫోటో చూసిన రామనాథం, మమతలు పెళ్లి చూపులకి వస్తాము అని ముకుందం, సుమతీలకి కబురు పంపించారు. మళ్ళీ పెళ్లి చూపులు అనగానే కస్సు బుస్సులాడసాగాడు చేతన్. కూర్చున్నాడే గాని చాలా అసహనంగా ఉన్నాడు చేతన్. తన తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అమ్మాయిని తీసుకురాలేదు. చుట్టూ కలయి చూశాడు చేతన్. ఇల్లు చక్కగా ఉంది. గోడలకి వేసిన కలర్ కాంబినేషన్, కర్టన్లు, రవివర్మ పెయింటింగ్లు నచ్చాయి చేతన్కి. కాఫీ ట్రేతో హాల్లోకి వచ్చిన చిన్మయి అందరికీ కాఫీ ఇస్తూ చేతన్ని ఓరగా చూసింది. అబ్బో, తల క్రికెట్ గ్రౌండ్ లాగా ఉంది అనుకుంది మనసులో. అబ్బో, ఫోటోలోనే కాదు నేరుగా చూసిన సిలిండరే అదే సమయంలో చిన్మయిని చూసిన చేతన్ అనుకున్నాడు మనసులో. తర్వాత రామనాథం, మమతలు కాసేపు మాట్లాడారు చిన్మయితో. తనని ముకుందం అడిగిన ప్రశ్నలకి పొడిపొడిగా సమాధానాలు ఇచ్చాడు చేతన్. ఏరా, మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకుంటారా అడిగాడు రామనాథం. లేదు, కంగారుగా అన్న చేతన్ వైపు కృతజ్ఞతగా చూసింది చిన్మయి. అమ్మయ్య, కాగలగార్యం గంధర్వులే తీర్చారు. ఒక పెద్ద తలనొప్పి నుంచి ఇతనే గట్టెక్కించాడు అనుకుంది. ఈసారి కాస్త పరిశీలనగా చూసింది చేతన్ని. పర్వాలేదు, జుట్టు లేదని తప్పితే మిగతా అంతా బాగానే ఉన్నాడు. కానీ మాట్లాడటానికి ఒప్పుకోలేదు అంటే నేను నచ్చలేదన్నమాట. మనసా, తుళ్ళిపడకే. ఎలాగో వీళ్ళు కూడా నచ్చలేదనో కట్నం కావాలనో చెప్తారు. కథ సమాప్తం. ఈలోపు నువ్వు అతిగా ఆశపడి తర్వాత నిరాశ చెందటం కంటే ఇప్పుడే సంభాళించుకో తనలో తాను అనుకున్నది చిన్మయి. 1-2 రోజుల్లో తమ అభిప్రాయం తెలియజేస్తామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు రామనాథం పరివారం. కారు వీధి మలుపు తిరగగానే మొదలుపెట్టింది మమత. అమ్మాయి కాస్త లావుగా ఉన్నా నాకైతే ఈ సంబంధం చాలా నచ్చింది. చక్కటి కళ, వినయం, ఒద్దిక. ఈ కాలం అమ్మాయిలా కాదు, ఏమంటారు అన్నది రామనాథం వైపు చూస్తూ. నిజమే, చూడటానికి నెమ్మదస్తురాల్లాగానే ఉంది. పైగా ముకుందరావు గారు పద్ధతి గల మనిషిలాగున్నారు. మధ్యవర్తి ద్వారా వచ్చిన సంబంధం, పరిచయం లేని కుటుంబం ఎలా ఉంటుందో అనుకున్నా. చాలా ముచ్చటగా ఉంది వాళ్ళ ఫ్యామిలీ. ఇక పిల్లలిద్దరికీ నచ్చితే మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు ఓరగా చేతన్ వైపు చూస్తూ అన్నాడు రామనాథం. మౌనంగా కారు నడుపుతున్నాడు చేతన్. సో, డొంక తిరుగుడుగా మాకిద్దరికీ తెగ నచ్చింది, ఒప్పేసుకోరా అని నాకు హింట్ ఇస్తున్నారు. వీళ్ళన్నట్టు పిల్ల బాగానే ఉంది. కానీ నా బట్టతలకి తోడు ఈ బొద్దు పిల్ల చేరితే ఇక చుట్టుపక్కల వాళ్ళందరికీ మేము ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అయిపోతామేమో. అదలా ఉంచితే నాకు నచ్చితే సరిపోతుందా? ఆ తెనాలి సంబంధం వాళ్ళు నాకు నచ్చింది అన్నాక వద్దు పొమ్మన్నట్టే ఈ పిల్ల నాకు వీడు నచ్చలేదని చెప్తే మళ్ళీ అదొక అవమానం. పోనీ ఆ అమ్మాయితో మాట్లాడి అక్కడే అడిగి ఉంటే బాగుండేదా? వాళ్ళ అభిప్రాయం తెలిసేదాకా నా అభిప్రాయం నానిస్తే అని రకరకాలుగా ఆలోచిస్తూ ఇల్లు చేరాడు చేతన్. పెళ్లి చూపులు అవగానే తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది చిన్మయి. దీనికి ప్రతిసారి అలవాటేగా. ఈసారి ఏమంటుందో. రాత్రి భోజనాలయ్యాక కదుపు, లేదంటే అలిగి అన్నం తినడం మానేస్తుంది. చక్కటి సంబంధం, అబ్బాయికి ఏ చెడు అలవాట్లు లేవు, చిన్న కుటుంబం, పైగా మన ఊరే. ఈ పిల్ల ఒప్పుకుంటే బాగుండు సుమతితో అన్నాడు ముకుందరావు. సర్లేండి, ఏకంగా రేపు పొద్దున్నే అడుగుతాను. నాకు కూడా ఈ సంబంధం బాగా నచ్చింది. వదిన గారు చాలా కలివిడిగా మాట్లాడారు. పిల్ల కూడా సుఖపడుతుంది. అబ్బాయి బాగానే సంపాదిస్తున్నాడు. ఒక్క ఆ బట్టతల విషయం పక్కన పెడితే వంక పెట్టలేని సంబంధం. కానీ పిల్లతో మాట్లాడతావా అని వాళ్ళ నాన్నగారు అడిగితే లేదు అన్నాడు. అంటే నచ్చనట్టా నచ్చనట్టా? నన్ను మాత్రం ఈ సందేహం ఒకటే పీడిస్తుంది. చాలా ఉంది తతంగం. ముందు వీళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చాలి. ఆ తర్వాత అవతలి వాళ్ళు వాళ్ళ గొంతెమ్మ కోరికలు కోరకుండా ఉండాలి చెమట తుడుచుకుంటూ అన్నది సుమతి.
వాళ్ళ వైపు నుంచి ఓకే అని రాని, ఈసారి ఏదో ఒకటి చేసి పిల్లను ఒప్పిద్దాం అన్నాడు ముకుందం. తలుపు వేసుకుని ఉన్న కింద వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ చిన్మయి చెవిన పడ్డాయి. మర్నాడు ఉదయమే కాదు, ఆ తరువాత ఒక 4 రోజుల వరకు పెళ్లి చూపుల ప్రస్తావనే ఎత్తలేదు ముకుందం సుమతీలు. చిన్మయికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా పెళ్లివాళ్ళు వెళ్ళిన వెంటనే నచ్చాడా అని అడిగి అడిగి విసిగించే వీళ్ళు ఈసారి కనీసం ఒక్కసారి కూడా అడగలేదేంటి? అంటే అవతలి వాళ్ళు ఆల్రెడీ నచ్చలేదని చెప్పేశారా? అయితే మరి వీళ్ళు దిగులు పడి కూర్చుంటారు కదా, కానీ మామూలుగానే ఉన్నారే, అంటే ఇంకా వాళ్ళు కబురు చేయలేదా? అలా అయితే వీళ్ళు ఊరుకోరే, ఈపాటికే ఫోన్లు చేసి అభిప్రాయం చెప్పండి అని రోజు అడుగుతూ ఉండాలే. అయినా నేనేంటి ఈ సంబంధం గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నాను? కొంపదీసి అతను తెలియకుండానే నచ్చాడా? వాళ్ళు చేసుకుంటామని చెప్పాలని ఎదురు చూస్తున్నానా? తనలో తాను పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంది చిన్మయి. మరుసటి ఆదివారం బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద కూర్చున్నాక ముకుందం చిన్మయితో, అబ్బాయి అదే పోయిన వారం చూసి వెళ్ళిన చేతన్ ఒకసారి నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడంట. ఇందాక రామనాథం గారు ఫోన్ చేసి అడిగారు నీకు కుదురుతుందా అని. మేము నిన్నింతవరకు నీ అభిప్రాయం కూడా అడగలేదు. ఒకవేళ నీకు ఈ సంబంధం మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా 11:30 కల్లా గాంధీ బజార్ కాఫీ డేకి వెళ్ళు. ఒకవేళ ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు, ఏమాత్రం బలవంతం లేదు, నీకు అతను నచ్చలేదని చెప్పేస్తాను అని సూటిగా విషయం చెప్పాడు. సరే అన్నట్టు తల ఊపి మౌనంగా తన గదిలోకి వెళ్ళింది చిన్మయి. ఇప్పటిదాకా నన్ను చూసిన ఏ సంబంధం వాళ్ళు తిరిగి తనని కలవాలనే అనలేదు, కానీ ఇతను కలవాలంటున్నాడు. అంత కలవాలనుకున్నవాడు పెళ్లి చూపుల రోజే మాట్లాడొచ్చు కదా. ఆ రోజు అంత ఫోజు కొట్టి ఏమీ మాట్లాడనని ఎందుకు అనడం? పోనీ ఇప్పుడు మాట్లాడతాను అంటే నాకెందుకు ఈ కలవరం? అసలేం మాట్లాడతాడు? నచ్చితేనే కదా మళ్ళీ కలవాలనుకునేది. అంటే నచ్చాననేగా. మరి నా సంగతి ఏంటి? ఇప్పుడు తయారై వెళ్ళాలా? అంటే నాకు నచ్చాడనేగా అర్థం. ఏం చేద్దాం? ఇలా చిన్మయిలో ఆలోచనల ప్రవాహం వెల్లువెత్తి సాగింది. 10:30 కల్లా పెళ్లి చూపుల నాటికన్నా అందంగా ముస్తాబై దేవుడికి దండం పెట్టుకొని మరీ బయటికి వెళ్ళిన తమ కూతుర్ని చూసి మురిపంగా నవ్వుకున్నారు ముకుందం సుమతీలు. పరుగున బయటికి వెళ్ళి కూతురి భుజం మీద చేయి వేసి అన్నది సుమతి, చూడు చిన్ను, నువ్వు వెళ్తున్నది నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి. అబ్బాయితో వివరంగా మాట్లాడు. నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నివృత్తి చేసుకున్నాకే ఒక నిర్ణయానికి రా. నీ నిర్ణయం ఎలాంటిదైనా మాకు సమ్మతమే అని మర్చిపోకు. కాఫీ డే తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టింది చిన్మయి. 2 కుర్చీలు ఉన్న ఒక మూలన అప్పటికే వచ్చి కూర్చొని ఉన్నాడు చేతన్. బ్లాక్ జీన్స్ మీద ఎల్లో కలర్ టీషర్టు ఫ్రెష్గా కనిపిస్తున్నాడు. చిన్మయి లోపలికి రావడం గమనించగానే తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి చేతన్కి. ఒరే, ఆ అమ్మాయి సాంప్రదాయమైన కుటుంబం నుంచి వస్తుంది. తను ముందుగా చొరవ చూపి మాట్లాడకపోవచ్చు. అలాగని నువ్వు గిరిగీసుకొని కూర్చోకుండా సంభాషణలు నీ వైపు నుంచి మొదలుపెట్టు. ఊరికే చెత్త ప్రశ్నలు వేసి బెదరగొట్టుకు. మెల్లగా ఆ అమ్మాయి కూడా మాట్లాడటం మొదలుపెట్టే వరకు ఎదురుచూడు. మనం రమ్మని పిలవలేదు, తనే మాట్లాడతానని పిలిపించింది. అంటే నువ్వు ఒక విధంగా తనకు నచ్చావనే విషయం గుర్తుపెట్టుకో. చిన్మయి దగ్గరికి రాగానే లేచి నిల్చొని ఆహ్వానించాడు చేతన్. బేబీ పింక్ రంగు చీర, సింపుల్గా ముస్తాబులో తన నేచురల్ రూపం మరింత దగ్గరగా చూశాడు చేతన్. ఒక్క లావు విషయం తప్ప మిగతా అంతా నాట్ బ్యాడ్ అనుకున్నాడు. హలో, ప్లీజ్ కమ్, కూర్చోండి అని ఎదురుగా ఉన్న కుర్చీని చూపించి తను కూర్చున్నాడు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ లేదా ఎనీ స్నాక్స్ అని అడిగాడు. నో నో, స్నాక్స్ వద్దు, నాకు గ్రీన్ టీ చాలు, కూర్చుంటూ అన్నది చిన్మయి. ఆర్డర్ ఇచ్చి వచ్చాడు చేతన్. సంభాషణ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. కాసేపు ఇద్దరు మౌనంగా టీవీ చూస్తూ కూర్చున్నారు. ఇంతలో వెయిటరు ఆర్డర్ ఇచ్చి వెళ్ళాడు. సో మీ హాబీస్ ఏంటి? సంభాషణకి తెర తీస్తూ అడిగాడు చేతన్. ఇంటీరియర్ డెకరేషన్, గార్డెనింగ్, అప్పుడప్పుడు పెయింటింగ్. మరి మీవి అన్నది చిన్మయి. ఓహో, అందుకేనా మీ ఇల్లు ఇంత నీట్గా ఉంది. ఇట్ వాజ్ వెరీ డీసెంట్, ఐ లైక్ ఇట్.
నాకేమో ట్రావెలింగ్, క్రికెట్, నిద్ర బాగా నచ్చిన వ్యాపకాలు నవ్వుతూ అన్నాడు చేతన్. పర్లేదే, బాగానే పొగుడుతున్నాడు అనుకుంటూ థ్యాంక్స్ అన్నది చిన్మయి. అలా మొదలైన సంభాషణ దాదాపు గంట సేపు కొనసాగింది. తమకు నచ్చే విషయాలు, నచ్చని విషయాలు, భవిష్యత్తులో చేయాలనుకుంటున్న పనులు, ఇలా రకరకాల విషయాల మీద చర్చ అయితే సాగింది. మీకు మరోసారి థ్యాంక్స్ అన్నది చిన్మయి. ఎందుకు అడిగాడు చేతన్. మరోసారి నన్ను కలిసి మాట్లాడాలి అని కబురు చేసినందుకు. నిజంగా ఈ గంటన్నర కాలంలో మీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఇంతకు మునుపు నన్ను చూసిన వాళ్ళెవ్వరూ నాతో ఇంత ఓపెన్గా మాట్లాడలేదు. ఎంతసేపు నా లావు గురించో లేక ఆ వంకతో రాబట్టాలనుకుంటున్న కట్నం గురించో తప్పితే నా ఇష్టాయిష్టాల గురించి, నా అభిప్రాయాల గురించి అడిగిన వాళ్లే లేరు. కేవలం జీవితంలో ఒక తోడు కావాలి కాబట్టి పెళ్లి చేసుకోవడం అనేదే మన సమాజం సృష్టించిన సాంప్రదాయం కాబట్టి ఆ నియమం పాటించడానికి నన్ను నేను కట్నం పేరుతో అమ్ముకోవడం, ఆ తర్వాత జీవితాంతం నా శరీరం గురించిన సూటిపోటి నిస్పృహలతో గడపడం ఇష్టం లేక పెళ్లి చేసుకోవడమే మానేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా నేను నచ్చలేదనే అనుకున్నాను. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక పక్క మీకు బట్టతల ఉన్నా మీరు బాగానే ఉంటారు. మీకు కూడా కేవలం నా లావు వల్ల నేను నచ్చకపోయి ఉండొచ్చు అనుకున్నాను. అలా చిన్న లోపం ఉన్న మీరు నాలో ఉన్న లోపాన్ని చూసి నన్ను తిరస్కరించడం బాధేసింది. మీతో మాట్లాడాక నా ఆలోచన చాలా తప్పు అని తెలిసింది. ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను అని తన అంగీకారం చెప్పకనే చెప్పింది చిన్మయి. వాట్? ఐఎమ్ షాక్డ్ అన్నాడు చేతన్. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానా? మీరే నాతో మాట్లాడాలని అనుకుంటున్నారు అని మా వాళ్ళు చెప్పారు. నా జుట్టు రాలడం మొదలైనప్పటి నుంచి నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయింది. అప్పటి వరకు నా చుట్టూ తిరిగిన అమ్మాయిలందరూ పొడిగా మాట్లాడటం, నన్ను తప్పించుకొని తిరగడం గమనించాక అది ఇంకా పెరిగిపోయింది. దానికి తగ్గట్టు చూసిన సంబంధాలన్నీ నా తల వల్లే వెనక్కి తిరిగిపోయాయి. ఇక నా తలరాత ఇంతేనా అనుకున్నాను. బాహ్య సౌందర్యానికి ఉన్న విలువ మనం ఎంత కాదనుకున్నా ఎక్కువే. లక్షలు తగలేసినా ఫలితం ఉంటుందో ఉండదో తెలియని హెయిర్ ట్రీట్మెంట్ తీసుకొనో, విగ్గు పెట్టుకొనో కేవలం పెళ్లి కోసం నన్ను నేను మార్కెట్ చేసుకోవడం నాకు నచ్చదు. అందుకే ఆడవాళ్ళన్నా పెళ్ళన్నా ఒక రకమైన విరక్తి. పెళ్లి చూపులు కేవలం మా అమ్మా నాన్నల కోసమే. మన పెళ్లి చూపుల్లో కూడా మీలో ఒక తెలియని నిర్లిప్తత చూశాను. అది నన్ను చూశాకే మీకు కలిగింది అని అనుకున్నాను. ఇక మాట్లాడటానికి ఏమీ మిగల్లేదని భావించాను. ఇప్పటిదాకా నన్ను పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిలు మొహం మీదే నువ్వు నచ్చలేదని చెప్పారు. అలాంటిది మీరు మాట్లాడాలని పిలిస్తే నా మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. కానీ మీరేమో ఇప్పుడు ఇలా అంటున్నారు. లేదే, మరి మా వాళ్ళు మీరే మాట్లాడాలంటున్నారని చెప్పారు. అంటే ఇది వాళ్ళు చేసిన పనా? ఆశ్చర్యంగా అన్నది చిన్మయి. అవును, మీరిద్దరూ మీకున్న చిన్న లోపాల వల్ల మొత్తం మీ జీవితాన్నే నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇక లోపాలు అనేవి మనం చూసే చూపుల్లో ఉంటాయి. పైకి అంతా బాగానే కనిపించినా లోపల లోపాల పుట్టగా ఉన్న ఎందరో ఈ సమాజంలో అందంగా తిరుగుతున్నారు. అలాంటిది మీరు ఆత్మ న్యూన్యతతో కృంగిపోవడం సరికాదు అని మాకు తెలుసు. నేరుగా చెప్తే మీకు అర్థం కాదు. ఈ విషయం మీ అంతటి మీరే తెలుసుకోవాలి. కుటుంబాల పరంగా మన 2 కుటుంబాలు ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చాం. అప్పుడే నేను బావగారు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాం. ఎలాగైనా మీ ఇద్దరు మాట్లాడుకుంటే మీ లోపాలు పక్కన పెట్టి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది అని మేము నమ్మాం. ఆ అవకాశం మీకు కల్పించడానికి ఇదొక్కటే మార్గం అని అనిపించింది. మా నమ్మకం వమ్ము కాలేదు. మీరు ఇలా మాట్లాడుకోవడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడు ఇలా కథ నిశ్చితార్థానికి వచ్చింది. అసలు విషయం చెప్పాడు ముకుందం. నిజమే, జీవితాలు మనసులతో ముడిపడితే ఆ బంధాలు గట్టిగా ఉంటాయి, ఆకారాలతో కాదు నవ్వుతూ అన్నాడు రామనాథం. చేతన్, చిన్మయి ఒకరినొకరు చూసుకొని మనస్ఫూర్తిగా సంతోషంగా చేయి కలుపుకున్నారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ అలాంతా తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.